హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం యెస్ బ్యాంక్‌కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ ఏవి ప్రెజెంట్‌లో మనకు బెస్ట్‌గా ఉన్నాయో తెలుసుకుందాం. జనరల్‌గా మనం యెస్ బ్యాంక్ కావచ్చు, లేదంటే వేరే ఏ క్రెడిట్ కార్డ్ ఇచ్చేటువంటి బ్యాంక్ కూడా వాళ్ళకి అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళామంటే చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. మరి యెస్ బ్యాంక్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. నంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే మీరు చూస్తున్నారు కదా! సో, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ తర్వాత వీళ్ళు టై అప్ చేసుకున్నటువంటి కార్డ్స్ అన్నీ అయితే కనబడుతుంటాయి. మరి దీంట్లో మనకు పనికొచ్చే విధంగా ఏ కార్డ్స్ ఉన్నాయి? మరి ఈ క్రెడిట్ కార్డ్స్‌లో మనం సింపుల్‌గా ఫిల్టర్ చేసుకొని ది బెస్ట్ అనిపించేటువంటి ఒక 5 కార్డ్స్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. ఈ కార్డ్స్ గురించి మీకు డీటెయిల్‌గా అయితే మాట్లాడతాను. మీరు కంప్లీట్‌గా వీడియోని అయితే వాచ్ చేయండి. ఎందుకంటే యెస్ బ్యాంక్ కార్డ్స్ అనేవి ఈ టైంలో చాలా ఫాస్ట్‌గా అప్‌లోడ్స్ ఇస్తున్నాయి గైస్. రీసెంట్‌గా వీరి యొక్క సర్వీసెస్ మనకి ఇన్‌ఫాక్ట్ పల్లెటూరులో కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు సిటీల్లో తర్వాత అర్బన్ ఏరియాస్‌లో అటువంటి వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు రూరల్ ఏరియాస్ కూడా ఎక్స్‌పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ ఒకసారి డీటెయిల్‌గా పరిశీలించండి. డిస్క్రిప్షన్‌లో ఈ కార్డ్స్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. మీరు కావాలంటే అక్కడి నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు. కానీ అప్లై చేయడానికి ముందు డీటెయిల్‌గా వీడియోకి ఇన్ఫర్మేషన్ గమనించినట్లయితే మీకు ఏ క్రెడిట్ కార్డ్ సూటబులో అర్థమవుతుంది. సో, ఆలస్యం చేయకుండా వాటి గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గైస్ మనం మాట్లాడుకోబోయేటువంటి క్రెడిట్ కార్డ్స్‌లో యెస్ బ్యాంక్‌లో అంటే స్పెషల్లీ యెస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ కేవలం ఒకటి మాత్రమే ఉంది. అంటే ఇది డైరెక్ట్ ఫ్రమ్ యెస్ బ్యాంక్. వీళ్ళు దేనితో టై అప్ చేసుకోకుండా కొన్ని కార్డ్స్ మాత్రమే లాంచ్ చేస్తారు. మీరు ఎస్‌బీఐ కావచ్చు, లేదంటే హెచ్‌డీఎఫ్‌సీ చూసారంటే ఆల్మోస్ట్ 50+ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లేదంటే పోర్టల్స్‌లో మీకు లభిస్తాయి. మరి ఆ విధంగా ఇక్కడ మనకి అని ఎక్కువ కార్డ్స్ లేవు. ఒక 10-15 కార్డ్స్ అయితే ఉంటాయి. దాంట్లో డైరెక్ట్ కార్డ్ నేనైతే ఒకటి పిక్ చేశాను గైస్. అదే మన యెస్ క్రెడిట్ కార్డ్. సో, యెస్ బ్యాంక్ యెస్ క్రెడిట్ కార్డ్ ఇంతకుముందు మనకి పరిచయం ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్. ఇన్‌ఫాక్ట్ దాని పేరు ఇంతకుముందు యెస్ బ్యాంక్ ప్రాస్పరిటీ రివార్డ్స్ ప్లస్ క్రెడిట్ కార్డ్. అది అంత పెద్దగా పేరు ఉంది కాబట్టి దాన్ని సింపుల్‌గా యెస్ బ్యాంక్ యెస్ అని పెట్టేశారు. ఇది ఒక ఆన్‌లైన్ స్పెండ్ బేస్డ్ క్రెడిట్ కార్డ్. అంటే మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే క్రెడిట్ కార్డ్ ఇది. దీనికి చార్జెస్ అయితే ఉంటాయి గైస్. జాయినింగ్ ఫీ ఉంటుంది. యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. జాయినింగ్ ఫీ అయితే మనకి 499 చార్జెస్ చేస్తారు. మరి యాన్యువల్ ఫీ కూడా అంతే ఉంటుంది. 499 ప్లస్ జీఎస్టీ 18% అదనంగా మనం చెల్లించాల్సి ఉంటుంది. మరి మీరు చెల్లించేటువంటి ఫీజ్‌ని మీరు రివర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే వేవ్ ఆఫ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జాయినింగ్ ఫీ మీకు రివర్స్ అవ్వాలనుకున్నట్టయితే మీరు కార్డు తీసుకొని మీరు సెటప్ చేసుకున్న 30 డేస్ లోపల ఒక రూ. 5,000 ఈ కార్డ్ యూజ్ చేసుకొని స్పెండ్ చేయాలి. మీరు ఆన్‌లైన్‌లో స్పెండ్ చేసుకోండి, ఆఫ్‌లైన్‌లో స్పెండ్ చేసుకోండి, నో ప్రాబ్లమ్. మీకు ఈ రూ. 490 వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. తర్వాత రెన్యువల్ ఫీ వస్తుంది కదా! అంటే సంవత్సరం తర్వాత 499 ప్లస్ జీఎస్టీ దాన్ని కూడా వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే సంవత్సరం లోపల మీరు ఒక రూ. 50,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఫీ అనేది మనకు వేవ్ ఆఫ్ చేస్తారు వీళ్ళు. ఇక ఇది ఆన్‌లైన్ స్పెండ్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పా కదా! జనరల్‌గా ఇది ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌లో ఎక్కువ రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి. సపోజ్ మీరు గనుక ఒక రూ. 200 ఆన్‌లైన్‌లో స్పెండ్ చేశారంటే ఈ కార్డ్ యూజ్ చేసుకొని మీకు 8 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రివార్డ్ పాయింట్స్‌ని మళ్ళీ మనం రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను ఒక 199 లేదంటే రూ. 200 చార్జెస్ అయితే చేస్తారు గైస్ రిడీమ్ చేసుకున్నందుకు గాను. మరి ఈ రిడీమ్ చేసినటువంటి పాయింట్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు 0.25 సమానం ఉంటుంది. దీనికి కావాలంటే మనం ఎయిర్ మైల్స్‌లో మార్చుకొని క్లబ్ విస్తారాలో కూడా కొన్ని గిఫ్ట్ వోచర్స్ లేదంటే దాని క్యాష్ బ్యాక్ రూపంలో లేదంటే ఆ క్లబ్ విస్తారా యొక్క వోచర్స్ గాని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మనం రివార్డ్ సెక్షన్స్‌కి వెళ్ళామంటే అక్కడ నంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి. ఆ క్యాటలాగ్స్‌లో మీకు నచ్చినటువంటి దాన్ని బట్టి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. మనకి కేవలం ఆన్‌లైన్‌లోనే స్పెండ్ చేసినందుకు దీనికి రివార్డ్ పాయింట్స్ ఇస్తారంటే అలా కాదు. ఆఫ్‌లైన్‌లో స్పెండ్ చేసినట్టయితే మీరు రూ. 200 స్పెండ్ చేశారంటే 4 రివార్డ్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. మరి ఈ 2 కేటగిరీస్ కాకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కాకుండా అదర్ దాన్ ఏదైనా కేటగిరీ యూజ్ చేస్తారంటే ఒక 2 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. 1% చొప్పున మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ ఇది. మార్కెట్‌లో ఈ రూ. 500 సెక్షన్‌లో చాలా ఆల్టర్‌నేట్స్ దీనికైతే ఉన్నాయి. మరి యెస్ బ్యాంక్‌లో ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్‌లో ఇది ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేశాను. మరి ఈ క్రెడిట్ కార్డ్ చాలా మందికి అప్రూవల్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అదర్ కేటగిరీస్‌లో అన్నిట్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుందా అంటే లేదంటే రివార్డ్ పాయింట్స్ వస్తాయంటే అలా రాదు. సపోజ్ మీరు 2 ట్రాన్సాక్షన్స్ లేదంటే వాలెట్ లోడింగ్స్ కావచ్చు అంటే పేటీఎం, గూగుల్ పే లేదంటే ఇంకా అమెజాన్ పే లాంటి వాలెట్స్ ఉంటాయి కదా! వాటన్నిటిలో లోడ్ చేసుకున్నామంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్‌కి రూ. 1 కూడా రాదు. దాంతో పాటు గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ ఐటీఆర్ సర్వీసెస్, జీఎస్టీ సర్వీసెస్ వీటన్నిటికి ఎక్సెప్షన్స్ అయితే ఉంటుంది. దాంతో పాటు ఎడ్యుకేషనల్ ఫీస్ కావచ్చు లేదంటే మీరు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ గేమింగ్‌లో ఏమైనా పెద్ద ట్రాన్సాక్షన్ చేశారు. ఇక దాంతో పాటు మీరు ఏదైనా పర్చేజ్ చేసుకొని దాన్ని ఈఎంఐలో మార్చుకున్నారు. ఇవన్నీ కూడా ఎక్సెప్షన్ కేసెస్.
ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి క్రెడిట్ కార్డ్ కూడా ఈ పాయింట్స్ అయితే కామన్‌గా అయితే ఉంటాయి. ఎక్సెప్షన్స్ కామన్‌గా ఉంటాయి. ఏదాన్ని కూడా మనము ఒక్క పాయింట్ కూడా అర్న్ చేసుకోలేము. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ మీరు ట్రాన్సాక్షన్ చేశారంటే. ఇక మనకు అన్‌లిమిటెడ్ మనకు రివార్డ్ పాయింట్స్ దీంట్లో ఇస్తారంటే అలా ఏం కాదు. మాక్సిమం ఒక 5,000 రివార్డ్ పాయింట్స్ మనం అర్న్ చేసుకోవచ్చు. దాన్ని 0.25తో కాలిక్యులేట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఒక ₹1,250 పర్ మంత్ మనం అర్న్ చేసుకోవచ్చు. ఇక ఇందులో స్పెషల్ కేటగిరీ కింద మనకి ఇన్సూరెన్స్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మీరు యెస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీకు 1,00,000 వరకు ఈ షీల్డ్ కవరేజ్ అయితే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ షీల్డ్ అంటాం దాన్ని. లైక్ ఎవరైనా ఫ్రాడ్ చేస్తారనుకోండి మిమ్మల్ని, మీ క్రెడిట్ లిమిట్ ఎంతైతే ఉంటుందో అది ₹1,00,000 వరకు వాళ్ళు కవరేజ్ అయితే చేస్తారు. అంతకంటే మీరు ఎక్కువ నష్టపోయారంటే మిగతా నష్టం మీరే భరించాల్సి ఉంటుంది. ఇక కార్డ్ లాస్ట్ లయబిలిటీ కూడా 1.3 లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు కార్డు పోగొట్టుకోయిందనుకోండి, వితిన్ 24 అవర్స్‌లో ఎంతైతే ట్రాన్సాక్షన్ చేస్తారో అది వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు. అంటే మనం కట్టాల్సిన పని లేదు. అది కూడా మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసి బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 1.3 లాక్స్ వరకు మాత్రమే మనకు కార్డ్ లాస్ట్ లయబిలిటీ అప్లికబుల్ అవుతుంది. మరి ఇలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా దాంట్లో అయితే ఇస్తున్నారు. సో, ఈ కార్డ్‌కి మాత్రమే యెస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే వేరే కార్డ్స్‌లో ఇటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అప్లికబుల్ కాదు. ఇక దీంతో పాటు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ఉంటుంది. అది కూడా మాక్సిమం 400 నుంచి స్టార్ట్ చేసుకొని 5,000 మధ్యలో మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అప్లికబుల్ అవుతుంది. ఇది ఏ అవుట్‌లెట్‌కి వెళ్లి మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేసినా మనకు వేవ్ ఆఫ్ అయితే వచ్చేస్తుంది. ఒక ₹100 స్పెండ్ చేశారంటే ₹1 సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు సెస్ పడుతుంది. అంటే ఫ్యూయల్ సర్చార్జ్ అది. ఆ సర్చార్జ్ మనకు రిటర్న్ అయితే వస్తుంది గైస్. అది కూడా మాక్సిమం ఒక ₹250 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనం యెస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆల్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కాకుండా ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా టై అప్ చేస్తున్నటువంటి లేదంటే వీళ్ళు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ వేరే పార్ట్నర్స్‌తో లాంచ్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్స్. అందులో ది ఫస్ట్ కేటగిరీ యెస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్. సో, పాప్ క్లబ్ అప్లికేషన్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే అఫీషియల్ వెబ్‌సైట్ వాళ్ళ వెబ్‌సైట్‌లో వెళ్లి అక్కడి నుంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, వీటన్నిటికి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ లింక్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా రూపే వేరియంట్‌లో మీకు లభిస్తాయి. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మీరు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ఇటువంటి దానిలో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మీ జోబులో క్రెడిట్ కార్డ్ ఉండాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు ఈ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ మనకు పాప్ పాయింట్స్ అనేవి రివార్డ్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు గైస్. మళ్ళీ మీరు ఆ పాప్ క్లబ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ వాళ్ళ స్టోర్ సంబంధించి కొన్ని రెడీమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి డైరెక్ట్‌గా రీడీమ్ కూడా చేసుకోవచ్చు. సో, రివార్డ్ పాయింట్స్ దీంట్లో ఎలా ఉంటాయంటే ఒక పాప్ కాయిన్ అనేది ₹1కి సమానంగా అక్కడ రీడీమ్ అయితే చేసుకోవచ్చు. కొద్దిగా బెటర్‌గానే ఇక్కడ వాల్యూ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, రూపే క్రెడిట్ కార్డ్ చూసిన తర్వాత మన ఇండియాలో లాట్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చాయి క్రెడిట్ కార్డ్ రూపంలో. మరి ఇది కూడా ఆ కేటగిరీకే చెందింది. సో, ఇది కూడా స్పెండ్ బేస్డ్ క్రెడిట్ కార్డ్. మీకు రివార్డ్స్ అయితే స్కాన్ అండ్ పే చేసినందుకు గాను కొద్ది రూపంలో మనకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, అవేంటో చూద్దాం. ముందుగా దీని యొక్క ఫీజు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జాయినింగ్ ఫీజ్ 0 ఉంటుంది. దాని తర్వాత మీరు ఇయర్లీ ₹399 ప్లస్ చార్జెస్ అనేది అప్లికబుల్ చేస్తారు. కొద్దిమందికి ఈ కార్డ్స్ ఇప్పుడు నేను చెప్పే అన్ని కార్డ్స్ కూడా లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ ఫీజ్ అప్లికబుల్ అవ్వదు. మరి ₹399 మీరు రివర్సల్ చేసుకోవాలి ఇయర్ తర్వాత అంటే అప్పుడు 1.5 లాక్స్ పర్ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరి ₹400 మనం స్పెండ్ చేసినందుకు గాను దీనికి కొన్ని వెల్కమ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఒక 500 పాప్ కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మళ్ళీ మనం దాన్ని రీడీమ్ కూడా చేసుకోవచ్చు. అవే కాకుండా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బ్లింకిట్, క్లియర్ ట్రిప్, తర్వాత జొమాటో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఒక్కొక్క దానికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెల్కమ్ బెనిఫిట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ మీద ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏమేమి ఇక్కడ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి. ఇక దీంతో పాటు ఇక్కడ మనం స్పెండ్ బేస్డ్ పాప్ కాయిన్స్ మనకు వస్తుంటాయి కదా. సో, ఒక ₹100 కనుక మీరు యూపీఐ స్కాన్స్ అదే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే దానికి గాను ఒక 10 పాప్ కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక అదర్ దాన్ వేరే ఏమైనా ట్రాన్సాక్షన్ నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే దానికి గాను 2 పాప్ కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఒక పాప్ కాయిన్ ఈక్వల్స్ టు ₹1 అని చెప్పా కదా. పాప్ క్లబ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని దాంట్లో మీరు రిడీమ్ అయితే చేసుకోవాలి. ఇక దీంతో పాటు మీరు 1.5 లాక్స్ పర్ ఇయర్ దీని ద్వారా మీరు స్పెండ్ చేశారంటే దీనికి గాను ఎక్స్ట్రాగా ఒక 1,500 పాప్ కాయిన్స్ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ₹1,500 మనకు ఓవరాల్‌గా వర్త్ చేసే ₹20 అనేవి మనకు రిటర్న్ వచ్చినట్టే. ఇక యాజ్ యూజువల్‌గా చెప్పా కదా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం ₹250. సో, ఓవరాల్‌గా ఇది దీనికి సింపుల్ మ్యాటరు. మీరు స్కాన్ చేసుకున్నట్టే పాప్ కాయిన్స్ వస్తాయి. దాన్ని రిడీమ్ కూడా చేసుకోవచ్చు. మరి దీంట్లో మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కావచ్చు, లేదంటే లాంజ్ యాక్సెసెస్ అంటే మనకు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ అన్నీ దొరుకుతాయి కదా. ఇటువంటి ఆప్షన్స్ దీంట్లో ఏమి లేవు గైస్. ఇది ఫిజికల్ కార్డ్ మనకు వస్తుంది. మీరు అప్లై చేసుకున్నట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది కదా. దాని ద్వారా అప్లై చేసుకున్నట్టయితే మీకు కావాలంటే ఫిజికల్ కార్డ్ కూడా మీ యొక్క ఇంటి అడ్రస్‌కి ప్రొవైడ్ చేస్తారు. మరి అప్లై చేసుకోవడానికి దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇవన్నీ కూడా చివరిలో చెప్తాను. అన్ని క్రెడిట్ కార్డ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటే రకంగా ఉంటుంది. సో, ఓవరాల్‌గా అప్పుడైతే మనం గమనిద్దాం. తర్వాత మనం ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడదాం. అదే
యెస్ బ్యాంక్ కివీ క్రెడిట్ కార్డ్. గైస్ కివీ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఇది సుపరిచితమే ఈ క్రెడిట్ కార్డు. ఈ కివీ అప్లికేషన్‌లో మనకి 2 రకాల కార్డ్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఒకటి యెస్ బ్యాంక్ కివీ క్రెడిట్ కార్డ్. ఇంకోటి ఏయూ స్మాల్ ఫైనాన్స్ కివీ క్రెడిట్ కార్డ్. ఈ కివీ అప్లికేషన్ ద్వారా మనం ఈ క్రెడిట్ కార్డ్ ఈ 2 బ్యాంక్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మందికి యెస్ బ్యాంక్ ద్వారా మాత్రమే అప్రూవల్స్ వస్తున్నాయి. ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ వాళ్ళు అంత ఈజీగా అప్రూవల్స్ అయితే మనకు ఇవ్వరు గైస్. కివీ క్రెడిట్ కార్డ్ నాకు తెలిసినంత వరకు చాలా ఫాస్ట్‌గా అప్రూవల్స్ అయితే ఇస్తుంది. ఇదొక రూపే క్రెడిట్ కార్డ్. ఇంకా ఇది ఫిజికల్ కార్డ్ అయితే ఉండదు. డైరెక్ట్‌గా కివీ అప్లికేషన్‌లో లభిస్తుంది మనకి. వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఇన్‌స్టంట్ అప్రూవల్ ఇస్తుంది గైస్. మీరు ఎటువంటి పేపర్ ఫార్మాట్ అవన్నీ సబ్మిట్ చేసే పని లేదు. మీకు ఫిజికల్‌గా కార్డ్ రాదు. ఇన్‌స్టంట్‌గా వితిన్ 2-5 మినిట్స్ లోపల మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని అప్పటికప్పుడే లిమిట్ ఇచ్చేస్తారు. కార్డ్ కూడా మీకు కనబడిపోతుంది. ఇన్‌స్టంట్‌గా మీరు వాడుకోవచ్చు. మరి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు సేవ్ చేసుకోవచ్చని వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గైస్ ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. మీకు జాయినింగ్ ఫీ లేదు. యాన్యువల్ ఫీ కూడా అబ్సల్యూట్లీ 0. సో సూపర్ ఉంది కదా! ఇంకా ఇది రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పాం కదా! దీంట్లో మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను 5% వరకు మనకు కివీ కాయిన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ కివీ అప్లికేషన్‌లో వెళ్ళి అక్కడి నుంచి మీరు దీన్ని రిడీమ్ చేసుకోవచ్చు. ఒక కివీ కాయిన్‌కి ఫస్ట్ ₹1కి సమానంగా రిడీమ్ ఆప్షన్ అయితే అక్కడ లభిస్తుంది. ఇక్కడ ఈ కార్డ్ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ కోసమే కదా! సో సేమ్ గైస్ మీరు స్కాన్ అండ్ పే చేసి లేదంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే ఇక్కడ దానికి 2% వరకు కివీ కాయిన్స్ అయితే మనకి క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తాయి. ఇక దీంతో పాటు ఇక్కడ నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను 1.5% వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఇక దీంతో పాటు మీరు కివీ నియాన్ మెంబర్‌షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది ₹999 ప్లస్ టాక్సెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. అది గనుక మీరు పర్చేజ్ చేస్తారంటే మీకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ గాను 5% వరకు కివీ కాయిన్స్ లేదంటే క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కూడా కేటగరైజ్ అయితే చేస్తారు. ఎలా అంటే మీరు ఒక 50,000 కనుక స్పెండ్ చేశారంటే మీకు 3% క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు 1,00,000 గనక పర్ ఇయర్ లోపల స్పెండ్ చేస్తారంటే ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు 4%కి పెంచుతారు. అది మీరు 1.5 లాక్ గనక మీరు క్రాస్ చేశారంటే ఈ కార్డ్ యూజ్ చేసుకొని అప్పుడు మీకు 5% వరకు యూపీఐ ట్రాన్సాక్షన్‌కి క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారు. ఇక అడిషనల్లీ మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో పాటు ఇక్కడ కాయిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా! సో ఆ కాయిన్స్ అనేవి మీరు ₹100 స్పెండ్ చేసినందుకు గాను ఒక 2% కాయిన్స్ అనేవి మీకు క్యాష్ బ్యాక్ అనేవి వస్తుంటాయి. రివార్డ్ పాయింట్స్ ఇవి. ఇవన్నీ కూడా ఇక దీంతో పాటు ఎక్స్‌ట్రాగా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అదనం. మాక్సిమం ₹250 వరకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మనకు లభిస్తుంది. గైస్ ఇక్కడ యెస్ కివీ క్రెడిట్ కార్డ్‌లో మీకు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 3 ప్రొవైడ్ చేస్తారు గైస్. బట్ ఇదంతా కూడా స్పెండ్ బేస్డ్ మనకు యాక్సెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఎలా అంటే ఫస్ట్ క్వార్టర్‌లో గనుక మీరు ఒక ₹50,000 స్పెండ్ చేశారంటే మీకు ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది ఎనేబుల్ అవుతుంది. అదే సెకండ్‌గా మీకు ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ కావాలంటే సెకండ్ టైము దాన్ని మళ్ళీ మీరు ఒక 1,00,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ కావాలనుకుంటే 1.5 లాక్ పర్ క్వార్టర్‌కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్వార్టర్ వైస్‌గా ఒక్కో క్వార్టర్‌కి ఒకటి చొప్పున మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఇది గైస్ యెస్ బ్యాంక్ యొక్క కివీ క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఇది ఏయూ స్మాల్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్‌తో స్లైడ్‌గా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దాని గురించి అయితే మాట్లాడలేదు కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేస్తున్నా. ఇక ఇటువంటి ఇంకొక రూపే క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే యెస్ యొక్క యూని గోల్డ్ ఎక్స్ క్రెడిట్ కార్డ్. మరి యూని యెస్ బ్యాంక్ గోల్డ్ ఎక్స్ క్రెడిట్ కార్డ్ కూడా 2 బ్యాంక్స్‌తో టైప్ చేసుకుంది. ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, ఇంకోటి యెస్ బ్యాంక్. మరి మన బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకోవట్లేదు కదా! సో యూని గోల్డ్ ఎక్స్ క్రెడిట్ కార్డ్ విత్ యెస్ బ్యాంక్‌తో టైప్ చేసుకున్న దాని గురించి మాట్లాడుకుంటే ఇది ఒక అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఈ క్యాష్ బ్యాక్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే యూని స్టోర్‌లో వెళ్ళి అక్కడ డిజీ గోల్డ్ అనేది 24 క్యారెట్ గోల్డ్‌ని మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఎంతైతే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందో అంటే మీరు ఎంత ఎర్న్ చేస్తారో దానికి ఒక 1% వస్తుంది కదా! దాన్ని మళ్ళీ మీరు డిజీ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్‌లోకి మార్చుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది డిజిటల్ రూపంలో ఇప్పుడు గోల్డ్ చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫిజికల్‌గా మన దగ్గర పెట్టుకోవడం కంటే సింపుల్‌గా మొబైల్‌లోనే డిజిటల్ గోల్డ్ పర్చేజ్ చేస్తాము. దాని వాల్యూ కూడా సేమ్ ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అలాగే డిజిటల్ గోల్డ్ వాల్యూ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది గైస్. అలా ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని గోల్డ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎక్కువైతే ఉంటుందో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా యూని స్టోర్‌లో మనకి 24 క్యారెట్స్ గోల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని వీళ్ళు కన్ఫర్మ్‌గా చెప్తున్నారు గైస్. ఒకసారి మీరు కావాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అప్లై చేసుకొని వచ్చిన తర్వాత యూటిలైజ్ అయితే చేసుకోండి. మరి 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఎక్కడ ఇస్తారంటే మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ యూని అప్లికేషన్ యూజ్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే 1% క్యాష్ బ్యాక్ అనేది అన్‌లిమిటెడ్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. యూని కాయిన్స్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని గోల్డ్‌లో మార్చుకోవాలి మళ్ళీ మనం. దానికి రిడీమ్ చార్జెస్ ఏమి ఎక్స్ట్రాగా వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పటికైతే ఏం లేవు గైస్. మరి మీరు చూసేటప్పుడు అంటే మీరు వీడియో చూసేటప్పటికే ఏం లేవు. మళ్ళీ ఎప్పటికప్పుడు కండిషన్స్ వీళ్ళు అన్నీ మారుతూ ఉంటాయి గైస్. ఒకసారి మీరు కూడా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ క్రెడిట్ కార్డు చాలా మందికి లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు.
మరి లైఫ్ టైమ్ ఫ్రీ లిమిటెడ్ పీరియడ్ అని చెప్తున్నారు వీళ్ళు. దాని తర్వాత ఒక 499 చార్జెస్ మనకి అప్లికబుల్ అవుతాయని చెప్తున్నారు గైస్. ప్లస్ జీఎస్టీ దానికి అదనంగా ఉంటుంది. దాన్ని కూడా సేమ్ ఎలా అంటే ఫస్ట్ మంత్లో మీరు వేవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ 499 అంటే ఒక ₹5,000 వితిన్ 30 డేస్లో స్పెండ్ చేయాలి. అదే రెన్యువల్ ఫీ ఇయర్లీ ఫీజు మీరు స్పెండ్ చేయాలంటే వేవ్ ఆఫ్ చేయాలనుకున్నట్టయితే దానికి కూడా ఒక 50,000 పర్ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇదంతా కూడా ఎవరికైతే లైఫ్ టైం ఫ్రీ రాదో వాళ్ళకి చెప్తున్నాం. మీకు ఒకవేళ జీరో చార్జెస్ కార్డ్ వచ్చిందంటే బెటర్ ఆప్షన్. ఇక దీంతో పాటు యూని స్టోర్లో కొన్ని స్పెషల్ కేటగిరీస్ అయితే ఉంటాయి. దాంట్లో వెళ్ళి మీరు యూని కార్డ్ యూజ్ చేసుకున్నా అంటే యూని గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే 5x రివార్డ్ పాయింట్స్ మీకు లభిస్తాయి. అంటే ఒక రివార్డ్ పాయింట్ కాకుండా 5 రివార్డ్ పాయింట్స్ 5 యూనిక్ కాయిన్స్ మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు ఇక్కడ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. మ్యాక్సిమం ₹250. ఇక ఇది నాట్ సూటబుల్ ఫర్ ఆఫ్లైన్ పర్పస్. ఆఫ్లైన్కి అయితే ఇది పెద్దగా పనికిరాదు. ఇక దీంట్లో ఎటువంటి డొమెస్టిక్ లాంచెస్ కూడా ప్రొవైడ్ చేయరు గైస్. సో ఓవరాల్గా ఇదనమాట గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్ గురించి. ఇక ఫైనల్ క్రెడిట్ కార్డ్ అయితే యెస్ బ్యాంక్ రియో క్రెడిట్ కార్డ్. ఇది కూడా ప్యూర్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం మీరు క్రియేట్ చేస్తారు. మీరు రియో అప్లికేషన్లో ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ రియో క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేస్తారంటే ఇక్కడ రియో కాయిన్స్ అనేవి క్యాష్ బ్యాక్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. ఇది ప్యూర్లీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా ఇది బెస్ట్ క్రెడిట్ కార్డ్ కాదు. ఎందుకంటే మీకు వచ్చేటువంటి ఈ రియో కాయిన్స్ లేదంటే క్యాష్ బ్యాక్ ఉంది కదా, డైరెక్ట్గా మీ యొక్క స్టేట్మెంట్లోనే యాడ్ అయిపోతుంది. సో మీకు మళ్ళీ రిడీమ్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఇదైతే బెస్ట్ ఆప్షన్ కదా. ఇది దీంతో పాటు ఎక్స్ట్రాగా రియో కాయిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఎలా అంటే ఒక ₹100 మీరు స్పెండ్ చేస్తారంటే అది కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ రియో అప్లికేషన్ యూజ్ చేసుకొని అప్పుడు మీకు 3% రియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్కి 1% వరకు మీకు రియో కాయిన్స్ అయితే వస్తాయి గైస్. ఇది ప్యూర్లీ యూపీఐ బేస్డ్ లేదంటే ఆన్లైన్ స్పెండ్ బేస్డ్, దాని తర్వాత ఇన్ స్టోర్స్ అన్నింటిలో కూడా పనిచేస్తుంది. మరి ఆఫ్లైన్ కోసం అయితే ఇది పెద్దగా మనకు పనిచేయదు. ఇప్పుడు చెప్పిన ప్రతి క్రెడిట్ కార్డ్ కూడా ఆఫ్లైన్ పర్పస్ అయితే పెద్దగా పనికిరావు. ఎక్సెప్ట్ దట్ స్పెషల్గా యెస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్. దాంట్లో ఆఫ్లైన్కి ఒక 4 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుంటాయి కదా, అదొకటి మాత్రమే ఆఫ్లైన్కి పనికి వస్తుంది. మిగతావన్నీ కూడా ఆన్లైన్లో యూపీఐ ట్రాన్సాక్షన్కి మనకి డిజైన్ అయితే చేస్తారు. సో ఈ రియో క్రెడిట్ కార్డులో ఓవరాల్గా మనకు 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఎలా అంటే పర్ క్వార్టర్కి ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇక్కడ కూడా సేమ్ ఒక 50,000 కనుక ఆ క్వార్టర్ మీరు స్పెండ్ చేశారంటే అప్పుడు మాత్రమే ఈ 2 మీరు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ని యాక్సెస్ చేయగలరు. సో స్పెండ్ బేస్డ్గా ప్యూర్లీ ఇక్కడ మనకి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇవి గైస్ యెస్ బ్యాంక్ యొక్క కంప్లీట్ క్రెడిట్ కార్డ్స్ యొక్క డీటెయిల్స్. మరి దీనికి ఆల్టర్నేట్ చూసామంటే మీరు ₹500 కేటగిరీస్తో ఆల్టర్నేట్ కావాలనుకున్నట్టయితే సింపుల్గా హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డ్ వెళ్ళిపోండి. సూపర్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. లేదు మనకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలనుకున్నట్టయితే అమెజాన్ యొక్క ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వెళ్ళిపోవచ్చు. దాంట్లో 5% క్యాష్ బ్యాక్ అమెజాన్కి మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా అన్నిట్లోనూ మనకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ కావాలి 5% అంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఈజ్ ద లీడర్. సో అది ఒక ₹1000 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. కానీ దాంట్లో అర్న్ చేసే మార్గాలు చాలా అయితే ఉంటాయి. ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం ఎలా ట్రిక్ ద్వారా అర్న్ చేసుకోవాలని చెప్పి. సో ఓవరాల్గా ఇవి గైస్ వీటి యొక్క అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆల్టర్నేట్ లింక్స్ అన్ని కూడా కావాలంటే అప్లై చేసుకోండి. సో యెస్ బ్యాంక్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు ప్రిఫర్ చేయండి. సూటబుల్ అయితే మీకు అవుతాయి గైస్. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండానే రిప్లై ఇస్తాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటారు నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు జై హింద్.